నంద్యాల మండలం పోలూరు గ్రామం సమీపంలోని జీవనజ్యోతి పాఠశాల నందు విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంస్థ ఆధ్వర్యంలో 3 చక్రాల వాహనాలను అందజేశారు. నంద్యాల మండలం పోలూరు గ్రామ సమీపంలోని జీవనజ్యోతి పాఠశాల నందు విభిన్న ప్రతిభావంతులకు మరియు దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి మరియు నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు దివ్యమైన కానుకలను అందజేస్తోందని, పోలియో వలన మరియు ఇతర ప్రమాదాలలో కాళ్లు పోగొట్టుకున్న దివ్యాంగులకు ప్రభుత్వం బాసటగా నిలిచినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది చొప్పున 7 నియోజకవర్గాలలో 70 మందికి 70 వాహనాలను అందజేశారు. వీటి విలువ సుమారు 86 లక్షలకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ వాహనాన్ని నడిపి దివ్యాంగులకు నూతన ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఎంత 2 వారాలు కూడా రాలేదు. ఆ రోజు ట్రై సైకిల్ ఇచ్చారు. ఈ రోజు గవర్నమెంట్ తరఫు నుంచి మళ్ళీ స్కూటీలు ఇస్తున్నారు. 5,000 మందికి ట్రై సైకిల్ ఇచ్చారు. ఈ రోజు స్కూటీలు ఇస్తున్నారు. దానికోసం మనం ఎవరికైనా రుణపడాలని ఉంటే అది ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారికే రుణపడి ఉండాలి. మనం చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాం, ఇంకా ఖచ్చితంగా చేస్తాం. దానికోసం మరి ఒక్కసారి ఇట్లాంటి ప్రోగ్రాంలు మరి ఇంకా ఎక్కువ చేయాలా. ఖచ్చితంగా నేను అనుకుంటా మీకు 6,000 మాట ఇచ్చినారు, పెన్షన్ 6,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. డయాలిసిస్ పేషెంట్ కోసం 10,000 ఇస్తున్నారు. మీరు చూస్తున్నారు 15,000 మొత్తం, అంటే టోటల్ మంచాల్లో పడే వాళ్ళకి టోటల్ 15,000 రూపీస్ ఇస్తున్నాము. అది మీరు చూస్తున్నారు, ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అది ఏదన్నా చేసినాడంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల పరికరాలు గత 5 సంవత్సరంలో ఏ జిల్లాలో కానీ ఇవ్వలే. మన దివ్యాంగులకు కావాల్సినటువంటి హీరింగ్ ఎయిడ్ అయితేనేమి, ల్యాప్టాప్లు అయితే, టచ్ ఫోన్లు అయితేనేమి గత 5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దివ్యాంగులను విస్మరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏడీ ఆఫీసుల్లో దివ్యాంగులకు కావాల్సిన పరికరాలు అందుబాటులో ఉన్నాయని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటినే డిసెంబర్ నెల 3వ తేదీన కూటమి ప్రభుత్వం 7 వరాలు ప్రకటించడం జరిగింది. అందులో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది అమల్లో ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.